హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ డ్రైవ్ టెక్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు కొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే మొబైల్ హోల్డర్ ఫర్ బైక్ కోసం. మీరు చూస్తున్నారు కదా, ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టి తెప్పించాను ఫ్రెండ్స్. ఇది ఆంబ్రాన్ కంపెనీది. ఇది మీరు చూస్తుంది అన్బాక్సింగ్ వీడియో. దీనిలో కిక్ స్టార్ట్ గైడ్తో పాటు మొబైల్ హోల్డర్ను, దాంతోపాటు చిన్న కిక్ స్టార్ట్ గైడ్ ఒకటి వచ్చింది. ఇది మొబైల్ హోల్డర్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇది ఫుల్లీ ప్లాస్టిక్ బిల్డ్ ఫ్రెండ్స్, మొత్తం ప్లాస్టిక్ బిల్డ్, బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇది బైక్కి టైట్ చేసుకోవడానికి హోల్డర్ ఫ్రెండ్స్. దీనికి మనం ఆ మొబైల్ హోల్డర్ది టైట్ చేసి లాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ ఫ్రెండ్స్, బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. చూస్తున్నారు కదా, కింద ఇదేమో స్క్రూ టైట్ చేసుకోవడానికి, ఇది కూడా దానికి పెట్టి స్క్రూతో టైట్ చేస్తారు. సో ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్. ఇది దగ్గరగా 190 రూపీస్ ఎంత పడింది. సో మీరు కూడా ఏమైనా పర్చేజ్ చేసుకోవాలంటే దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. చూస్తున్నారు, ఇది మా క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. సో దీని ఒకసారి మనం బైక్ బిగించి చూద్దాం ఎలా ఉంటుందో. దాన్ని బట్టి మీరు కూడా తెలుసుకోవచ్చు ఇది ఎలా ఫిట్ చేయాలనేది. పదని వెళ్దాం. నేను బైక్ దగ్గరికి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈ బాక్స్ నుంచి తీసి ఒకసారి మనం బైక్ బిగించి చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ దీన్ని ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీని లోపల చూసారు కదా, 2 రబ్బర్ స్ట్రిప్స్ కూడా ఉన్నాయి. దీన్ని ఫస్ట్ మన బైక్ యొక్క హ్యాండిల్కి ఫిట్ చేద్దాం. ఈ రబ్బర్ స్ట్రిప్స్ ఏంటంటే ఫ్రెండ్స్, బైక్ హ్యాండిల్కి ఫిక్స్ చేసినప్పుడు అది టైట్గా ఉండడానికి, జారిపోకుండా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ దీన్ని అన్లాక్ స్క్రూని ఓపెన్ చేసి మనం దాన్ని బిగిద్దాం ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీగా ఉంది ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా. ఈ హ్యాండిల్కి ఎక్కడైనా బిగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీ కన్వీనియంట్ బట్టి. సో నా బైక్ నాకు పైన కన్నా కింద పెడితే బాగా కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి నేను కింద ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ రబ్బర్ స్ట్రిప్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే మిస్ అవ్వనివ్వండి ఫ్రెండ్స్. ఇది మిస్ అయిందంటే ఏంటంటే మీరు టైట్ చేసే కొద్దీ అది లూజ్గా ఉంటుంది కానీ టైట్ అవ్వదు, ఎందుకంటే హ్యాండిల్ బార్ అనేది స్మూత్గా ఉంటుంది కదా. మనకి ఇచ్చారు కదా ఫ్రెండ్స్, ఈ స్క్రూతో కింద నుంచి టైట్ చేసి దానికి హ్యాండిల్కి లాక్ చేయడం ఫ్రెండ్స్. థ్రెడ్డింగ్ కూడా స్మూత్గా ఉంది ఫ్రెండ్స్. చాలాటికి ఏంటంటే మొబైల్ హోల్డర్స్కి థ్రెడ్డింగ్ ఇచ్చేప్పుడు కొన్నిసార్లు సరిగ్గా ఉండదు, టైట్గా ఉంటుంది. బట్ దీనికి అలా లేదు, ఇది బాగానే ఉంది. చూస్తున్నారు కదా, దీనికేమో ఇది వెనకాల ఉన్న థ్రెడ్ని అన్స్క్రూ చేసి దాని మీద పెట్టి మళ్ళీ కింద నుంచి మనం స్క్రూ టైట్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు నేను ఎలా చేస్తాను. దాని మీద పెట్టేసి అలాగా బ్యాక్ సైడ్ నుంచి దాన్ని థ్రెడ్ని టైట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. సింపుల్గా ఉంది ఫ్రెండ్స్, ఇదేమంత డిఫికల్ట్గా అయితే లేదు, ఈజీగా ఉంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ హోల్డర్ ఏంటంటే మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఏదైనా మనకు తెలియని లొకేషన్కి వెళ్తున్నప్పుడు మొబైల్ చేతితో పట్టుకుని వెళ్తుంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇలాంటి మొబైల్ హోల్డర్ ఒకటి ఉంటే ఏంటంటే మనకి ట్రావెల్ చేసేటప్పుడు మ్యాప్ చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకనే నేను ఇది ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్. అంటే మన తెలియని లొకేషన్స్ వెళ్ళేటప్పుడు అయితే ఇది బెటర్గా ఉంటుందని నా సజెషన్. ఎందుకంటే మొబైల్ పట్టుకొని మనం మ్యాప్ చూసుకుంటూ వెళ్తే యాక్సిడెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మొబైల్ ఇలా మనం ప్రశాంతంగా బైక్ మీద పెట్టేసి మ్యాప్ చూసుకుంటూ మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు మనకు కావాల్సిన లొకేషన్కి. చూసారు ఫ్రెండ్స్, దీన్ని బిగిచ్చేసి నేను కింద టైట్ చేస్తున్నాను. టైట్ చేయగానే హ్యాండిల్ లాక్ ఉంటుంది. ఇది సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, దీనిలో పెద్ద టెక్నాలజీ కూడా ఏం లేదు. జస్ట్ ఆ 2 సపరేట్గా వస్తే మనం దాని రెండింటికి కలిపి ఫిట్ చేసుకుంటాం. 5 నొక్కితే మొబైల్ హోల్డర్ ఓపెన్ అవుతుంది, కింద నొక్కితే లాక్ అవుతుంది ఫ్రెండ్స్. అంతే. ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. నాకు సపోర్ట్ ఇవ్వడం కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.